ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకున్న మహాభాగ్యాన్ని కూడున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు దేవా. గడిచిన కాలం అంతటి నుండి ఇప్పటివరకు తండ్రి మీ కృపాక్షేమములు మమ్మల్ని వెన్నంటి ఉండి నడిపించినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మేము గొప్పవారమని దేవ మమ్మల్ని మీరు కాపాడట్లేదు, కానీ దేవా పాపులము, అయోగ్యులము, అర్హత లేని వరము తండ్రి దేవా. అయినప్పటికీ తండ్రి మేము మార్పు చెందుతామన్న ఆలోచనతోనే దేవా మీరు మాకు ఆయుష్ను, క్షేమాన్ని, సమాధానాన్ని ఇస్తున్నారు తండ్రి దేవా. ఆ విషయాన్ని మేము గుర్తిరిగి ఏదైతే మా జీవితాల్లో మీరు కోరుకుంటున్నారో ఆ మార్పును మేము సాధించుటకు సహాయం తెచ్చండి. మరి ఆ మార్పు కొరకు అనేకమైన వాక్యాలు మీరు మాకు వినిపింపజేస్తున్నారు తండ్రి దేవా. మరి వింటున్న మాటలు తండ్రి మా హృదయంలో నాటబడి ఎక్కడెక్కడైతే తండ్రి చీకటి కోణాలు మా జీవితాల్లో ఉన్నాయో వాటన్నింటినీ వెలిగించుకోగలిగే స్థితిని మాకు దయచేయండి దేవా. పరిపూర్ణమైన వరముగా, వెలిగింపబడిన వరముగా తండ్రి మీ ఎదుట నించోవాలని, మేమందరం నించోవాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. అది మేము నెరవేర్చి మిమ్మల్ని ఆనందపరిచే వరముగా మాలో ప్రతి ఒక్కరూ ఉండుటకు సహాయం తెచ్చండి దేవా. మాలో అశ్రద్ధ పెరిగింది తండ్రి, ఆసక్తి తగ్గింది దేవా. లోకం పట్ల ఆలోచనలు పెరిగాయి తండ్రి, మిమ్మల్ని గురించిన ఆలోచనలు తగ్గాయి దేవా. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఉన్నాం తండ్రి. అనేక దినాలుగా సంఘంగా కూడుకోవడం మానేసాం తండ్రి దేవా. మీ సన్నిధికి మేము దూరంగా బ్రతికాం తండ్రి దేవా. మేము చేసిన పాపాన్ని క్షమించండి దేవా. సంఘాన్ని నడిపించే సామర్థ్యం అయితే మాకు లేదు తండ్రి, అది మీరు అనుగ్రహించేది. మీ మీదే ఆధారపడుతున్నాం తండ్రి దేవా. మీ పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా మీకు ఇష్టలేని వారిగా మలచాలో తండ్రి అది మీరు మాకు నేర్పించండి దేవా. మమ్మల్ని కూడా తండ్రి యోగ్యమైన పాత్రలుగా తీర్చిదిద్దండి తండ్రి దేవా. మరి మా వలన ఏ తప్పుదం జరిగిందో తండ్రి అది మాకు తెలియజేయండి దేవా. మరి మీ పిల్లలు మీ సన్నిధికి దూరం అవ్వడానికి కారణం మేమే తండ్రి దేవా. మా పాపాలను క్షమించండి దేవా. కనికరించి కృప చూపించి ఈ సంఘాన్ని పునఃస్థితిని అనుగ్రహించుకొని దేవా, సంఘమంతా ఐక్యముగా మీ కార్యాలను చేపట్టేదిగా ఉండటకు కృప చూపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా. పగలు ప్రతీకారాలు కాకుండా, అసూయ ద్వేషాలు లేకుండా దేవా, ఏ సమాధాన స్థితి అయితే తండ్రి మీరు కోరుకుంటున్నారో ఆ సమాధాన స్థితి మీతోనూ అలాగే తోటి సహోదరులతోనూ కలిగి ఉండే ఆ ఉన్నతమైన ఆ మనస్సును మా అందరికీ దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి ఈరోజు వాక్యం చెప్పుచుంటుండగా దేవా, నేను సిద్ధపడ్డానన్నది వృధా తండ్రి. మేము ప్రయాసపడతాం కానీ అది వ్యర్థం తండ్రి దేవా. మీ సహకారం లేనిదే, మీ నడిపింపు లేనిదే దేవా మేమేమీ చేయలేమన్న విషయాన్ని మేము ఎరుగుతాం తండ్రి. కనుకనే వాక్యం చెప్పడానికి సిద్ధపడుచుంటుండగా దేవా మమ్మల్ని సాధనములుగా, కేవలం సాధనములుగా వాడుకోనండి దేవా. మా నోటికి మాటగా మీరే ఉండండి, మీ పిల్లలతో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఇంకా గ్రహింపులోనికి రాని అనేక విషయాలను మా గ్రహింపులోనికి తీసుకుంటామని మరి మీ పిల్లల హృదయాలను అత్తుకునే వాక్యాన్ని తండ్రి చెప్పగలిగే సాధనముగా నేను ఉండుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి విడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలుపుతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రభువు దినము ఆరాధన కొరకు అనేక స్థలాలలో విశ్వాసులైన వారు కూడుకోవడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం కూడా ఈ ఆదివారపు దినాన్న మరి సంఘంలో కూడుకున్నాము అనంటే ఏ ఉద్దేశంతో సంఘానికి వస్తున్నాం అన్నది మనందరం ఎరుగుతాం. దేన్ని బట్టి దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణను మనం పొందుకోవాలని మనం సంఘానికి రావడం అనేది జరుగుతుంది. మరి ఆ రక్షణ ఎవరి ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది అన్న విషయం చూడగలిగితే మనం అందరము విశ్వసించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ రక్షణ అనేది మనకి అనుగ్రహింపబడుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఓకేనా? అంటే క్రీస్తు ద్వారా ఈ గొప్ప రక్షణ అనేది మనకి కలుగుతుంది అని విశ్వసించి మనము ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మహింపరచడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన మాటలు వినడానికి మనం కూడుకున్నాం.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరూ అదే ఉద్దేశంతో మరి ప్రభు సన్నిధికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇంత గొప్ప రక్షణ క్రీస్తు ద్వారా మనకి కలగడానికి కారణం ఏంటంటే, దేవుడు ప్రారంభంలో తాను చేసిన వాగ్దాన నెరవేర్పు. ఏది? ఆదిలోనే దేవుడు తాను చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు ఈరోజు ఆశీర్వాదంగా మనం అందరం పొందుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. మరి ఎవరికి చేశాడు ఆ వాగ్దానం అన్న విషయాన్ని చూడగలిగితే, ప్రారంభంలో మనకి 3 యోధులు కనబడతారు. ఆ 3 ఎవరు అని చూడగలిగితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. లోకములో నుండి అబ్రహాము గారిని దేవుడు వేరుపరిచాడు. తన జనాంగంగా అబ్రహాము గారిని నించోబెట్టుకోవడానికి అబ్రహాము గారిని పిలిచినప్పుడు అబ్రహాము గారు దేవుని మాటకు లోబడిన వాడుగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎలాగా ఉండమంటే అలాగా అబ్రహాము గారికి దేవుడు లోబడి బ్రతికినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే దేవుడు ఆయన్ని ప్రేమించి ఏమిచ్చాడు? వాగ్దానాలను చేశాడు. ఆ వాగ్దానము ఈరోజు మనం అనుభవిస్తున్న ఆ రక్షణ భాగ్యం ప్రియమైన వాళ్ళారా. అది ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. కానీ ఎవరిని బట్టి కలిగింది అన్న విషయాన్ని చూడగలిగితే అబ్రహాము గారిని బట్టి కలిగింది. ఓకేనా? దేవుడు ఎవరి పేరున పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయం చూడగలిగితే, ఈరోజు మన పేరుని పెట్టుకొని రాజు దేవుడు, రవి దేవుడు, సుధాకర్ దేవుడు అని పిలువబడితే ఈరోజు ఎవరు గుర్తుపట్టడు. కానీ దేవుడే తనంతట తానే ఆ వ్యక్తి పేరు చెప్పి, ఇగో నేను ఆయన దేవుణ్ణి అని చెప్పేంతగా ఎవరి బ్రతుకులు ఉన్నాయి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఏంటి? దేవుడు చెప్పుకుంటున్నాడు, ఇగో నేను వారి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎంతగా ప్రపంచానికి వారు ఆ దేవుణ్ణి పరిచయం చేయకపోతే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని సమాజం గుర్తించేదిగా ఉంది. అలాగే ఆ పేరున దేవుడు పిలువబడడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అవునా? కనుక ఆ గొప్ప వాగ్దానాలు ఎవరి వలన కలిగాయి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది యాకోబు గారిని గురించి. యాకోబు గారి జీవితాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఆశీర్వాదం మనం ఏదైతే పొందుకుంటున్నామో ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవడానికి, క్రీస్తు ద్వారా పొందుకోవడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాకోబు గారు. దేవుడు కూడా ఆయన దేవుణ్ణి అని పిలువబడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయనను ఆశీర్వదించాడు కూడా. దేవుని ఆశీర్వాదానికి పాత్రుడు ఎవరయ్యారు? యాకోబు అయ్యాడు. దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడు ఎవడయ్యారు? యాకోబు అయ్యాడు. మరి అలాంటి యాకోబు జీవితాన్ని మనం చూడగలిగితే, యాకోబు గారు అంటున్నారు, ఫరో రాజు అడుగుతున్నాడు, యాకోబు గారు మీ ఏజ్ ఎంత అని, మీ వయసు ఎంత? ఎవరిని అడుగుతున్నాడు? ఒక ఐగుప్తుని వెళ్తున్న ఫరో రాజు లేదా చక్రవర్తి అనుకోవచ్చు. ఆయన అడుగుతున్నాడు యాకోబు గారిని, తండ్రి మీ వయస్సు ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు యాకోబు గారు ఏం చెప్పారు? నా వయస్సు, నేను చేసిన యాత్ర దినములు 130 సంవత్సరములు అని చెప్పి యాకోబు గారు తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అక్కడ దానికి కనెక్ట్ చేస్తున్నారు. ఆయన ఏమడిగాడు? వయసు మాత్రమే అడిగాడు. కానీ యాకోబు గారు ఏం చెప్తున్నారు? వయసుతో పాటు ఏం చెప్తున్నాడు? అక్కడ తన జీవితంలో ఆయన పడిన ప్రయాస అంతటిని, అంటే ఒక అనుభవాన్ని అక్కడ ఫరో ఎదుట చెబుతున్నాడు. ఏంటి చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను 130 ఏళ్ళు బ్రతికాను, అయితే ఆ 130 ఏళ్ళు చాలా కొంచెముగాను దుఃఖకరముగాను ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫరో అడగలేదే. కానీ యాకోబు గారు చెప్తున్నారు, 130 ఏళ్ళు నా వయస్సు, అయితే ఆ 130 ఏళ్ళు ఎలా గడిచిపోయి నా జీవితంలో అంటే చాలా కొద్ది సంవత్సరాలుగా గడిచిపోయి, ఆ కొద్ది సంవత్సరాలు కూడా ఎలాగున్నది అని చెప్తున్నాడు? దుఃఖకరముగా. అంటే ఆశీర్వాదం పొందుకున్న వారి జీవితాల్లో కూడా ఏముంటుంది? దుఃఖం ఉంటుందా? ఏమండి? ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆయన పేరున పిలువబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి ఆయన జీవితంలో కూడా ఏమున్నది? దుఃఖం ఉన్నది. అంటే ఆశీర్వాదం పొందుకున్న వారి జీవితాల్లో కూడా ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత నా దుఃఖాన్ని తీసి అన్న ఆ మాటలు మాట్లాడకూడదు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు.
అయితే మనం కంట్రోల్లో ఉండడానికి కూడా దేవుడు ఏమి ఇస్తాడంటే కొన్ని శ్రమలు అనేవి మనకి కలుగు చేస్తాడు. అవునా? కరోనా వచ్చింది. అంతకుముందు కరోనా రాకముందు మనం విచ్చలవిడిగా తిరిగాం. కరోనా వచ్చిన తర్వాత ఏమైంది? చిన్న శ్రమ అక్కడ యాడ్ అవగానే అందరికీ భయం పట్టుకుంది. దేవుని సన్నిధిలో నేను కూడుకుంటూ పోవాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి అంటే భయం ఏం చేస్తుంది? శ్రమ ఏం చేస్తుంది? నేను ఎక్కడికి నడిపిస్తుంది? దేవునితో కనెక్ట్ అయ్యేటట్లుగా నేను చేస్తుంది. కనుక ఆశీర్వాదం పొందుకున్న ఆయన జీవితంలో కూడా ఏమున్నదని చెప్తున్నాడు? దుఃఖ పరిస్థితులు ఉన్నాయి. మరి దుఃఖం కలిగింది కానీ దేవుణ్ణి విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు యాకోబు. ఒకవేళ నిజంగా దేవుణ్ణి విడిచిపెట్టేవాడైతే యాకోబు పేరు చరిత్రలో ఉండేదే కాదు, బైబిల్లో ఉండేదే కాదు. కానీ దుఃఖాలు కలిగినప్పటికీ కూడా దేవుణ్ణి విడువని వాడుగా ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. ఈరోజు మనకు చిన్న దుఃఖం కలగగానే విడిచిపెట్టేస్తున్నాను దేవుడిని. ఇది చిన్న దుఃఖం, దేనికి కలిగిందని కూడా ఆలోచించట్లేదు. అది మన తప్పిదం వల్ల కలిగిందా, లేకపోతే మనల్ని దేవుడు పరీక్షించడం కోసం ఆ దుఃఖాన్ని మనకి ఇచ్చాడా అన్న పరిశీలన కూడా లేదు. ఈరోజు మనం చిన్న దుఃఖం కలగానే ఎవరిని దూషించి ఎవరి దగ్గరికి రావడం మానేస్తాం? దేవుని సన్నిధికి రావడం మానేస్తాం. కానీ యాకోబు అలా లేదే. చెప్పుకున్నాడు, నా జీవిత ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదంటే దుఃఖకరంగా ఉన్నది అని అన్నాడే కానీ దేవుణ్ణి విడిచిపెట్టానని మాత్రము అనలేదు. ఫరోని ఎవరి పేరు మీద ఆశీర్వదించాడు? అదే యెహోవా పేరట ఫరోని ఆశీర్వదించడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఆయన మాటల్లో కాదు, ఆయన చేతల్లో కాదు, ఎవరిని విడవలేదు. అలాంటి దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడవలేదు. అంటే ఆశీర్వాదానికి అర్హులైన వారి జీవితాల్లో దుఃఖం ఉంటుంది. అలా దుఃఖం ఉన్నప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఆనుకొనే బ్రతికిన వారుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక మీరు అటు ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మీ జీవితాల్లో కూడా ఏం ఆహ్వానించాలా? అటువంటి పరిస్థితులను ఆహ్వానించాలా? రెండోది, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మహింపరిచేవారుగా మన జీవితము ఉండాలి. అప్పుడు దేవుడు మన పేరును బట్టి ఈయన దేవుణ్ణి అని చెప్పుకొని ఆనందించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడుందా? వెంకీ దేవుణ్ణి అని చెప్పుకొని దేవుడు ఆనందించే పరిస్థితి ఏమైనా ఉందా? నీ వరకు ఎందుకు, నా వరకు ఆలోచిద్దాం. నా వరకే ఆలోచిస్తాను. సుధాకర్ దేవుణ్ణి అని చెప్పుకొని ఆనందించే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు ప్రియమైన వర్లారా. ఇంకా ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. అయితే యాకోబుకి ఎందుకు ఆ దుఃఖ పరిస్థితులు వచ్చాయి జీవితంలో? ఈరోజు ఎందుకు యాకోబు జీవితాన్ని తలంచుతున్నాం అంటే, యాకోబు గారు ఏమేమి మాట్లాడారు అక్కడ? నా ఆయుష్ దినములు కొద్దిగానే ఉన్నాయి, కానీ అవి ఎలాగున్నాయి? దుఃఖకరంగా ఉన్నాయి. ఇంతకీ దుఃఖం కలగడానికి, ఆయన జీవితంలో దుఃఖం కలగడానికి అది ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధమా? అంటే ఆయన తప్పులకి ఆయన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా, లేదా ఏదైనా కారణాలను బట్టి ఆ దుఃఖాన్ని అనుభవించాడా అన్నది ఈరోజు మనం ఆలోచించడానికి ముందుకు వెళ్తున్నాం ప్రియమైన వల్ల. ఈరోజు మనం చేసుకున్న దానికి కూడా మనం శ్రమను అనుభవిస్తాం. దొంగతనం చేసాం, దెబ్బలు పడ్డాయి, దాని అర్థం ఏంటి? దేవుడు శిక్షించాడు అంటావా? ఆ శిక్షకు కారణం ఎవరు? మనమే. మన స్వయం కృతాపరాధం వల్ల, అంటే మనం చేసిన దొంగతనం వల్ల దెబ్బలు పడ్డాయి. అది మనం చేసుకున్న దాన్ని బట్టి పడ్డ శిక్ష వచ్చింది, అంతేగాని దేవునికి ఆ దెబ్బలకి సంబంధము లేదు. అర్థమవుతుందండి? కనుక యాకోబు దుఃఖ దినములు అన్నాడు. ఆ దుఃఖ దినములు ఇంతకీ తాను చేసుకున్న స్వయం కృతాపరాధాన్ని బట్టి వచ్చిన దుఃఖాలా, లేకపోతే దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి తన జీవితంలో దేవుడు ఎలవ చేసిన, ఆహ్వానించిన శ్రమ దినాల? ఇవి మనం ఆలోచించాల్సిన అవసరత ఉన్నది. అయితే ఇంతకీ తన స్వయం కృతాపరాధాన్ని బట్టి యాకోబు ఆ దుఃఖ దినాలను అనుభవించాడు అన్నది ఈరోజు చాలామంది చెబుతున్నమాట. ఇంతకీ అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించడానికి ముందుకు వెళ్తున్నాం. యాకోబు ఏమని అనుభవించాడు జీవితంలో? ఆశీర్వాదానికి యోగ్యుడైన వాడు, ఆయన ద్వారా ఈరోజు మనం ఏం పొందుతున్నాం? ఆ గొప్ప రక్షణ అనేది ఆయన్ని బట్టి పొందుకుంటున్నాం. అలాంటి ఆయన స్వయం కృతాపరాధాన్ని బట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా? స్వయం కృతాపరాధాన్ని బట్టి దుఃఖాన్ని అనుభవించాడా తన జీవితంలో అన్నది మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళి తెలుసుకున్నందుకు ఆయన చేసిన స్వయం కృతాపరాధాన్ని బట్టి ఆ దుఃఖం అనేది యాకోబు అనుభవించే జీవితంలో అని చాలామంది అంటున్నారు.
దేనిని బట్టి అన్న విషయాన్ని చూడగలిగితే మనందరికీ తెలుసు. అందులో కొంతమందికి తెలియదు. ఏంటి? ఆయన చేసిన స్వయం కృతాపరాధం అనేది ఎక్కడ కనబడుతుంది మనకి? యాకోబు ఒక తప్పు చేశాడు అన్నట్టుగా మనం చెప్పుకోవడం అనేది వింటున్నాం. ఇందుకే ఎక్కడ, ఏ సందర్భాన్ని బట్టి అది చెప్తున్నాం? అన్నను మోసపుచ్చాడా? తండ్రిని మోసపుచ్చాడు. ఏ విషయంలో? తండ్రి దీవెనలు పొందుకునే విషయంలో ఆ ఇస్సాకునే మోసం చేసి ఆశీర్వాదాలను పొందుకున్నాడు అనేది మన కళ్ళకు కనబడుతున్న సందర్భం. అదే కదండి. ఎక్కడుంది? ఆదికాండం 27వ అధ్యాయంలో మనకు ఆ సందర్భం కనబడుతుంది. ఆదికాండం 27లో మనకు ఆ సందర్భం కనబడుతుందిగో. తండ్రి ఇస్సాకు పిలుస్తాడు. ఇస్సాకు ఎంతమంది? 2 కుమారులు ఉన్నారు, యాషావు, యాకోబు. వీళ్ళిద్దరు ఎవరు? కవలలు. సో 2 కవలలు పుట్టారు. వీళ్ళిద్దరూ పెరిగిన తర్వాత, తల్లిదండ్రుల సన్నిధిలో పెరిగిన తర్వాత తండ్రి పెద్ద కుమారుడిని పిలిచి, అంటే ముందుగా వచ్చినోడు ఏమంటాం? కవలనైనప్పటికీ ముందుగా వచ్చినోడు ఏమంటాం? పెద్దోడు. వెనకదలు వచ్చినోడిని చిన్నోడు. కనుక పెద్దోడిని యాషావు ఆశీర్వదిస్తాను, నువ్వు రారా బాబు, నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. యాషావుని నిన్ను ఆశీర్వదిస్తాను రా అంటాడు. ఇగో నా అన్న ఆశీర్వాదం పొందుకోవడం ఏంటి, నేను పొందుకోవాలి అని యాకోబు ఏం చేస్తాడు? యాషావు ప్లేస్లో వెళ్ళిపోతాడు. ఓకేనా? యాషావు ప్లేస్లో వెళ్ళిపోయి తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. ఇదే మనకి ఈ హిస్టరీలో మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కనబడే యాకోబు చేసిన ఒక తప్పిదంగా మనకు కనబడుతుంది. మనకు కనబడుతుంది. ఏంటంటే తండ్రి ఒకరిని ఆశీర్వదించాలనుకుంటే మోసపూరితముగా యాకోబు ఆశీర్వాదాలని పొందుకుంటాడు. ఇది ఆయన జీవితంలో ఆయన చేసిన తప్పు గనుకనే ఆ తప్పుకి ప్రతిఫలంగా తన జీవితంలో ఏం పొందుకున్నాడని చెప్తున్నారు? దుఃఖాన్ని పొందుకున్నాడు. ఇంతకీ ఆయన దుఃఖపడుతున్నది స్వయం కృతాపరాధమా, లేకపోతే వేరే కారణాల వల్ల ఆయన దుఃఖపడుతున్నాడు అనేది ఈరోజు మనం చర్చలోనికి అది చర్చిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే 27వ అధ్యాయం చూడగలిగితే, ఆదికాండం 27వ అధ్యాయం చూడగలిగితే, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అతన్ని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. ఓకేనా? పెద్ద కుమారుడిని పిలిచాడు. పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమని అంటున్నాడంటే చిత్తము నాయన అని అన్నాడు. చిత్తము నాయన అన్న తర్వాత తండ్రి ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా చాలా టైం ఉందన్నది దాని అర్థం కాదు. ఏంటి అర్థం? ఈ క్షణమో రేపో మాపో నేను పోయేది, అది నా మరణ దినం నాకు తెలియదు అనగానే ఇక్కడ ఇస్సాక్ గారి ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు చెప్పలేను నా గడియ, అది నాకు తెలియదు, కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని చెప్తున్నాడు. కనుక నేను చనిపోకముందు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నానని ఇస్సాకు ఎవరికి చెప్పాడు? తన పెద్ద కుమారుడికి చెప్పాడు. అయితే ఇక్కడ సందర్భంలో మనం చూడగలిగితే ఇస్సాకు వృద్ధుడే, అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతని పెద్ద కుమారుడిని పిలిచాడు. ఏమని అంటున్నాడంటే ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి ఏం చేయమంటున్నాడు? నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ భావంలో ఏం కనబడింది? ఇస్సాకు వృద్ధుడయ్యాడు, నేను చనిపోబోతున్నాను అనుకుంటున్నాడు. అది చనిపోవడానికి ముందు ఏమైందంటే కన్నులు మందదృష్టి కలిగింది, అంటే కళ్ళు కనబడడం మానేసి చూపు తగ్గిపోయింది. చూడండి, అదే ఉంది. అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు ఈయనకి ఒక ఇండికేషన్ వచ్చింది. ఏంటి ఇండికేషను? ఇంకో నా కన్ను కలబడట్లేదు, నేను నా పరిస్థితి చూస్తే నేను వృద్ధుడిని కనుక నేను
చనిపోబోతున్నాను, నేను చావక ముందు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నువ్వేం చేస్తావు అంటే నాకు ఇష్టమైన భోజ్యాన్ని నువ్వు వండి పెట్టు, ఇష్టమైన భోజ్యాన్ని వండి పెట్టు, లేకపోతే ఆశీర్వదించడం అంటే తృప్తిగా తిని హృదయపూర్వకంగా ఆనందించి నేను ఆశీర్వదిస్తాను, హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను అన్నది దాని అర్థం. ఏంటండి ఏమన్నాడు చివరిగా, చనిపోకముందు నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకి తెమ్మని చెప్పాను. అంటే నాకు ఇష్టంగా నేను ఏదైతే ఇష్టపడతానో ఆ రకంగా నాకు ఆహారాన్ని సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకుని వస్తే దానిని ఆరగించి ఆనందించి నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను అన్నది దాని మాట. అయితే ఇక్కడ ఇస్సాకు గారి దృష్టిలో ఏం కనబడుతుంది అని అంటే చనిపోతాను అన్న విషయం కనబడుతుంది. కనుక నేను చనిపోకముందు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం ముందుకు వెళ్ళగలిగితే 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలి. అంటే రెబ్కా కూడా దేనికి కన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇస్సాకు గారి భార్య రెబ్కా కూడా దేనికి కన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇస్సాకు అన్న మాటలకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇదిగో మీ తండ్రి ఇలాగ అంటున్నాడు, అవును కావచ్చు, కనుక మరణదినం దగ్గరగా ఉన్నది, నువ్వేం చేస్తావు అంటే ఏ లేటు చేయొద్దు, ఏ ఆలస్యం చేయకుండా ఇంకో నేను మంచి రుచికల భోజ్యాన్ని వండి పెట్టేస్తాను, నువ్వు వెళ్ళి నీ తండ్రికి తినిపించే. అంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ కనబడుతుంది. ఏంటో కన్ఫర్మేషను? ఇస్సాకు అన్న మాట నిజము అన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఏంటి? చనిపోబోతాడు, అవునా? అలాగే తన పెద్ద కుమారుడి మాటల్లో కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోగలిగితే 41వ వచనం చూడండి. అదే అధ్యాయం 41వ వచనం, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి. అంటే మొత్తం అంత కుటుంబం అంతా ఏ కన్ఫర్మేషన్లోకి వచ్చింది? ఇస్సాకుతో పాటు ఇస్సాకు భార్య, ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏ కన్ఫర్మేషన్లోకి వచ్చారు? ఇస్సాకు చనిపోబోతున్నాడు. అంటే ఇస్సాకు చనిపోబోతున్నాడు. చనిపోయాడా? ఎన్నేళ్ళకి చనిపోయాడు తెలుసా? సుమారు ఈయన ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈయన వయసు సుమారు 105 సంవత్సరాలు. ఎందుకంటే 60లో ఈయనకి పిల్లలు పుట్టారు. ఎన్నేళ్ళకి? 40లో పెళ్ళయింది, 40 ఏళ్ళకి ఇస్సాకుకు పెళ్ళయింది, 60 ఏళ్ళకి పిల్లలు పుట్టారు. పెద్దోడికి 40 ఏళ్ళు వచ్చినప్పటికీ 2 పెళ్ళిళ్ళు అయిపోయి, అంటే సుమారు ఒక అటు ఇటుగా చూడగలిగితే 45 సంవత్సరాలు కొడుక్కి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 60 + 45 అంతా 105, 110 సంవత్సరాలకి ఇస్సాకు గారి పరిస్థితి ఎలా ఉంది? కండిషన్ ఎలాగుంది? కుటుంబం అంతా కన్ఫర్మేషన్లోకి వచ్చింది, ఈయన చనిపోతాడు అన్న కన్ఫర్మేషన్లోకి వచ్చారు. కానీ ఈయన ఎప్పుడు చనిపోయాడు? 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనం, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడే ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన యాషావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఎన్నేళ్ళకి చచ్చిపోయాడు? 180 ఏళ్ళకి చచ్చిపోయాడు. మరి అక్కడ మరణాపాయ స్థితి ఎందుకు వచ్చింది? 105 ఏళ్ళకే నేను చనిపోబోతున్నాను, నా కళ్ళు కనబడడం మానేసే, కనుక నేను చనిపోకముందే నేను ఆశీర్వదించేస్తాను అన్న ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? చనిపోయింది 180లో అయితే. చనిపోయింది 180లో అయితే 105 సంవత్సరాలకే ఇగో నేను చనిపోబోతున్నాను అని ఇస్సాకు అండమే కాకుండా కుటుంబం అంతా ఒక సిచ్యువేషన్లోకి వచ్చింది. ఇగో నా తండ్రి మృతి పొందబోతున్నాడు, ఇగో దుఃఖదినాలు దగ్గరగా ఉన్నాయని పెద్ద కుమారుడు అంటున్నాడు. రెబ్కా అంటుంది, మీ తండ్రి చనిపోతున్నాడు కనుక చనిపోక ముందే నువ్వేం చేయాలి? వెళ్ళి వండింది తండ్రికి పెట్టి అంటుంది. తండ్రి కూడా అదే మాట అన్నాడు, నేను చనిపోకముందు మంచి భోజ్యాన్ని నాకు పెట్టు, ఆ మంచి భోజ్యాన్ని తిని హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తానని పెద్ద కుమారుడుతో అంటున్నాడు. మొత్తం కుటుంబం అంతా ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఇస్సాకు చనిపోబోతున్నాడు. కానీ చనిపోయింది ఇప్పుడు 180. కానీ 105 ఏళ్ళకే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. లేదా రీజనింగ్ లేదా? ఆలోచించండి. 180 ఏళ్ళకి నిండు వృద్ధుడే చనిపోయిన ఆయన ఎందుకు 105 ఏళ్ళకే ఆ మరణమైపోతానన్న పరిస్థితి ఎందుకు వచ్చింది?
దేనికోసం ఆలోచిస్తున్నావు ఇదంతా? దేనికోసం ఆలోచిస్తున్నావు? ఏ విషయాన్ని తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నావు? యాకోబు తన ఆయుష్కాలము 130 సంవత్సరంలో అన్నాడు. ఈ 130 సంవత్సరాలు ఎలాగున్నాయి? చాలా కొద్దిగాను దుఃఖకరముగాను ఉన్నవి అన్నాడు. ఇంతకీ ఆ దుఃఖము స్వయం కృతాపరాధం వలన వచ్చిందా, లేకపోతే ఆ దుఃఖము దేవునితో మరి బహుగా కనెక్ట్ అవ్వడానికి వచ్చిందా అన్నది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. కానీ సమాజం ఏమంటుందంటే, క్రైస్తవ లోకం ఏమంటుందంటే, ఇదిగో ఆయన స్వయం కృతాపరాధాన్ని బట్టి ఆయన తన జీవిత కాలం అంతా దుఃఖాన్ని అనుభవించాడు. ఇంతకీ ఆయన స్వయం కృతాపరాధం ఏంటి? తండ్రి పెద్ద కుమారుని ఆశీర్వదిస్తానంటే మోసపుచ్చి చిన్న కుమారుడు వెళ్ళి తండ్రి నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇది యాకోబు చేసిన మోసము గనక ఈ మోసానికి తగ్గట్టుగానే జీవితంలో ప్రతిదీ తాను పొందుకున్నాడు. ఆ దుఃఖానికి కారణం ఏంటి? ఈ మోసమే ఆ దుఃఖానికి కారణమని ఈరోజు అందరూ మాట్లాడుతున్న మాట. ఇంతకీ బైబిల్ ఏమంటుంది? అది కదా మనకు కావాలి. ప్రపంచం ఏమనుకుంటుంది అనేది పక్కన పడేయండి, నేనేమంటున్నాను అనేది పక్కన పడేయండి. ఏది కావాలి మనకి? మనందరికీ ప్రామాణిక గ్రంథమైన బైబిల్ ఏమంటుంది? దాన్ని ఆలోచించడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ కనబడింది, ఒక ప్రశ్న మనకు కనబడింది. 180లో ఆయన చనిపోతున్నాడు అన్నప్పుడు, 180లో ఆయన చనిపోతాడు అన్నప్పుడు 105 సంవత్సరాలకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కళ్ళు కనబడిన పరిస్థితి. దేవుడు ఒక కారణముతో ఆ పరిస్థితిని క్రియేట్ చేశాడు. ప్రేమ వల్ల ప్రశ్న వేస్తాం, 180 సంవత్సరాలకు చనిపోయిన వ్యక్తి 105 సంవత్సరాలకి ఆ పరిస్థితి రావడం ఏంటి? ఇగో ఈయన వెంటనే పెద్ద కుమారుని ఆశీర్వదించాలని అనడం ఏంటి? మధ్యలో ఈ మోసం ఈ చాలా మొత్తం క్రియలన్నీ జరిగిపోయి ఇదంతా జరగడానికి ఏది కారణమైంది అన్న విషయాన్ని చూడగలిగితే సందర్భంలోనికి వెళ్దాం. ఎందుకు జరిగింది అన్న సందర్భంలోనికి వెళ్ళగలిగితే, తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలున్నా పిల్లలందరినీ ఎలా ప్రేమిస్తారు? ఒకలాగా ప్రేమిస్తారు, వేరుగా ప్రేమిస్తారా? ఒకలాగే ప్రేమిస్తారు. ఈ కన్నుని ఎక్కువగా ప్రేమించి ఈ కన్నుని తక్కువగా ప్రేమిస్తాం మనం. లేదు, ఈ కన్ను పోయినా పర్లేదు, ఈ కన్ను ఉంటే చాలనుకుంటామా? 2 కళ్ళు కావాలనుకుంటామా? 2 కళ్ళు కావాలనుకుంటాం. అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఎలాంటి వాళ్ళు? 2 కళ్ళు లాంటి వాళ్ళు. మన 2 కళ్ళు ఉండాలని ఎలాగైతే కోరుకుంటామో, 2 కళ్ళని ఎలాగైతే సంరక్షించుకుంటామో, అలాగే పిల్లల విషయంలో కూడా వీడు నాకు ఎక్కువ ఇష్టం, వీడు తక్కువ ఇష్టం అని అనం. ఎంతమంది పిల్లలున్నా, వాళ్ళు 12 మంది కానివ్వండి, ఎంతమంది పిల్లలున్నా అందరినీ సమానంగానే ప్రేమిస్తాం. కానీ ప్రేమించినప్పటికీ తనకి ఇష్టడిగా బ్రతికేవాడి పట్ల కొద్దిగా ఫేవర్ ఉంటుంది. ప్రేమించడం ద్వేషం అని కాదు, దాని అర్థం ఏముంటుంది? తనకి ఇష్టడిగా తన మాటకి లోబడి వినేవాడిని మనం ఏం చేస్తాం? కొద్దిగా ఎక్కువగా వాడిని చూస్తాం. ఆడికి మంచి బట్టలు కొనడం కానీ, అవునా? ఇది మనం గమనిస్తాం. తల్లిదండ్రులు తల్లికి దగ్గరగా ఉన్నాడు అనుకోండి, తల్లికి 2 కుమారులు ఒకటే, కానీ వాడికి కొద్దిగా ఎక్కువ ఫేవర్ చేస్తుంది. అదే తండ్రికి దగ్గరగా ఉన్నాడు అనుకోండి, తండ్రికి దగ్గరగా ఉన్నాడు వాడు తండ్రి వచ్చి వాడికి ఎక్కువ ఫేవర్ చేస్తాడు. అలాగని ఇద్దరిని ప్రేమించట్లేదంటే అది కాదు. ఇద్దరిని ప్రేమిస్తారు, సమానంగానే ప్రేమిస్తారు, కానీ ఫేవరింగ్ ఉంటుంది, కొద్దిగా ఎక్కువగా చూడడం అనేది ఉంటుంది. ఇది తప్పితే ఇద్దరిలో ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం అనేది ఉండదు. ఆడి తల్లి కుమారుడు కదా, నేను ఆడిని ప్రేమించడం ఎందుకు, ఇగో ఈడు నా కుమారుడు కదా, నేను నిన్ను ప్రేమించాలి అన్న భావన ఉండదు ప్రేమ వల్ల. కనుక అందరినీ సమానంగానే ప్రేమిస్తారు. ఒకవేళ ఎక్కువగా ప్రేమిస్తే ఫేవర్ చూపెడతారు. అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నా మాటకు లోబడుతున్నాడు కదా అని వాడి చేస్తున్న క్రియలన్నింటినీ చూసి చూడనట్టుగా వదిలేస్తామా? వాడు చేస్తున్న తప్పులన్నింటినీ పక్కన పెట్టేస్తామా? నాకు లోబడిన వాడుగా ఉన్నాడు కదా అని చెప్పి వాడిని ఎక్కువగా ప్రేమించి వాడు చేస్తున్నవన్నింటినీ కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తామా? ఆలోచించండి. వాడు తప్పులు చేస్తున్నప్పుడు నాకు ఇష్టమైనవాడు కదా, ఆడు ఎయిడ్ చేస్తే ఏం చేస్తే ఏంటి, నేను ఆడిని క్షమించే స్థితిలో ఉంటాను, ఆడిని కరెక్ట్ చేయను అంటారా? లేదు కదా. ప్రేమిస్తున్నాడంటే ఏంటి? అన్ని విషయాలలో ప్రేమించాలి. మార్గం తప్పుతున్నాడంటే ఆ మార్గం తప్పు విషయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాడు అయితే సన్మార్గంలోనికి తీసుకురావాలి. ప్రేమ అంటే ఏంటి?
వదిలిపెట్టడమా? లేదే. సన్మార్గంలోనికి తీసుకురావడం కూడా ప్రేమే. ఒకవేళ తీసుకురాలేదంటే ఏమవుతాడు? నెక్స్ట్ నాశనానికి వెళ్ళిపోతాడు. కనుక తల్లిదండ్రులకు అది ఇష్టం ఉండదు. పిల్లలందరూ క్షేమంగా ఉండాలి అని వారిని ప్రేమిస్తారు. ఒకవేళ తప్పు ఉదాహరణ వెళ్తే కనుక వాళ్ళని ప్రేమించేవారుగా ఉన్నారు కనుక వాళ్ళు మంచి దారిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భంలో రిబ్కాకి ఇస్సాకు గారికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కదా. ఇప్పుడు ఇద్దరు ప్రేమిస్తున్నారు. కానీ ఇస్సాకు గారు తన పెద్ద కుమారుడిని ప్రేమించే విషయంలో ఎలాగున్నారన్నది ఒక్కసారి మనం ఆలోచించే ముందు, అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము గారిని ఎక్కడి నుండి వచ్చేయమన్నాడు? కల్దీయుల దేశం నుండి వచ్చేయమన్నాడు. ఇంకో నేను చూపించే దేశానికి నువ్వు వెళుదు కానీ అని కల్దీయుల దేశం నుండి వచ్చేయమన్నాడు. కల్దీయుల దేశం నుండి వచ్చినప్పుడు మొట్టమొదటి ఎక్కడికి వచ్చారు? ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి హారాను మట్టుకు వచ్చారు, అంటే సిరియా దేశానికి వచ్చారు. అక్కడ నుండి మళ్ళీ పిలిచాడు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? కనాను దేశానికి వచ్చారు. అవునా? కనాను దేశానికి వచ్చాడు. అంటే దేవుడు ఏ ప్రదేశానికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రదేశానికి అబ్రహాము గారు వచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాము గారు అక్కడ ఆస్తిని సమకూర్చున్నారు, మందను సమకూర్చుకున్నారు, మనుషులను సమకూర్చుకున్నారు, పిల్లల్ని కూడా అక్కడే కన్నారు, అదే దేశంలో కన్నారు. ఇప్పుడు ఇస్సాకుకు పెళ్లి చేయాల్సిన కాలం వచ్చేసింది. ఇస్సాకు గారికి పెళ్లి చేయాల్సిన కాలం వచ్చేసింది. అలా పెళ్లి చేయాలి ఇస్సాకు గారికి అన్నప్పుడు, నేనున్న దేశంలో కనానీయులు ఉన్నారు కదా, ఈ కనానీయుల్లో ఏదైనా స్త్రీని ఇచ్చి వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన అబ్రహాం గారికి వచ్చిందా? ఎవరినిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు? చూడండి, బాగుంటుంది. ఆ సందర్భంలో మనం వెళ్తే ఇస్సాకు గారు ఎలాగున్నారు, ప్రేమలో ఎలాగున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అబ్రహాం గారు ఎలాగున్నారు, ఇస్సాకు ఎలాగున్నారు? 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము ప్రారంభం నుండి చూడగలిగితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయొద్దు. నేను ఈ దేశానికి వచ్చేసాను కనుక, నేనున్నది ఈ దేశం కనుక నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడా? లేదు. ఎవరినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు? కనానీయులను మాత్రం అస్సలొద్దు. దేవుడిచ్చిన వాగ్దానానికి వారసుడిగా నిలిచిన అబ్రహాము దేవుడు అన్నట్టుగానే కనాను దేశానికి వచ్చేసాడు. అయితే తన కుమారుడికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నాడా అంటే ఇష్టపడట్లేదు. కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయొద్దు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో, నా కుటుంబం ఎక్కడైతే విడిచిపెట్టి వచ్చానో అక్కడికి వెళ్ళి నా కుటుంబంలో ఉన్న అమ్మాయిని తీసుకొని నా కుమారునికి వివాహం చేయని పెద్ద దాసుడితో చెప్తాడు. అంటే ఎవరిని చేయొద్దన్నాడు? అబ్రహాము గారికి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్న ఇస్సాకుకి, అంటే పెద్ద కుమారుడుగా ఉన్న ఇస్సాకుకి ఎవరినిచ్చి పెళ్లి చేయొద్దన్నాడు? కనాను స్త్రీలు వద్దు. మరి ఎవరిని తీసుకురావాలి? నా కుటుంబం ఉంది. ఆ కుటుంబము కూడా ఎవరిని బట్టి అక్కడి వరకు వచ్చారు? ఎవరిని బట్టి? యెహోవా పిలుపునందుకొని వచ్చిన వాళ్ళు కూడా మొదట ఎక్కడ ఉండేవారు? కల్దీల ప్రాంతంలో ఉన్నారు. అక్కడ దేవుడు పిలిచినప్పుడు తండ్రితో పాటు ఈ కుమారులు కూడా ఎక్కడికి వచ్చారు? సిరియా దేశానికి వచ్చారు. అంటే యెహోవా దేవుడు పిలుస్తున్నాడన్న విషయం, లోబడిన విషయంలో ఎవరు కూడా ఉన్నారు? అబ్రహాంతో పాటు నాహోరు కూడా ఉన్నాడు, అన్నదమ్ముడు నాహోరు కూడా ఉన్నాడు. నాహోరు కుటుంబం కూడా యెహోవా అంటే ఎరుగుతుంది. కనుక అబ్రహాము ఎవరి దగ్గర నుండి కుమార్తెను తీసుకురమ్మన్నాడు? ఎవరి దగ్గర నుండి? నా కుటుంబం ఉంది, యెహోవాకు లోబడిన కుటుంబం ఉంది, అక్కడ నుండి కుమార్తెను తీసుకురాగానే కనానులో నుండి ఆ కనాను దేశంలో నుండి ఒక్క స్త్రీని కూడా నా కుమారునికి ఇచ్చి వివాహము చేయొద్దని.
ఎంత గట్టి పట్టు మీద ఉన్నాడండి అబ్రహాము, అవునా? రెండోది, ఈ దేశం నుండి పంపించడం విషయంలో కూడా చూడగలిగితే, ఇదిగో మరి స్త్రీ దొరకకపోతే ఏం చేయాలి, నీ కుమారుని అక్కడ తీసుకెళ్ళాలా అని దాసుడు అన్నప్పుడు, ఆ దాసుడు 5వ వచనం, ఆ దాసుడు ఈ దేశంలో నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలోకి నేను నీ కుమారుని తీసుకొని పోవాలా అని అడిగగా అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చేసాను దేవుడి నడిపింపుతో, మళ్ళా నేను వచ్చానంటే నా వారసుడు కూడా ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడుగా ఉండకూడదు. అంటే ఎంత ఖచ్చితంగా ఉన్నాడు అబ్రహాము పెండ్లి చేసే విషయంలో కానీ, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళే విషయంలో కానీ. అసలు కుమారుని ససేమిరా అంటున్నాడు, ఈ దేశ పిల్లల్ని పెళ్లి చేయొద్దు, ఈ దేశం కూడా దాటించొద్దు. ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కానీ ఇస్సాకు గారిని చూస్తే అంటే జ్యేష్ఠ కుమారుడి పట్ల అబ్రహాము తీసుకున్న జాగ్రత్తలు మనకు కనబడుతున్నాయి. కానీ ఇస్సాకు గారి జీవితంలోకి వచ్చినప్పటికీ అధ్యాయం 34 వచనం, 26వ అధ్యాయము ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఎలేను కుమార్తెయగు బాసెమతును పెండ్లి చేసుకునను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? ఇస్సాకు పెద్ద కుమారుడుగా ఉన్నవాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. మరి అబ్రహాము తనకు పెళ్లి చేసినప్పుడు ఎలా ఆలోచించాడు? కనాను స్త్రీలను ఇచ్చి పెళ్లి చేశాడా? చేయలేదు. జ్యేష్ఠ కుమారుని విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న అబ్రహాము మరి ఇస్సాకు తనకు జ్యేష్ఠ కుమారుడుగా పుట్టిన వాని విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడా? ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? కనాను స్త్రీల నుంచి పెళ్లి చేశాడు. ఎందుకు ఈ నెగ్లిజెన్స్ జరిగింది? ఇస్సాకు ఎందుకు దీన్ని బేఖాతరు చేశాడు? నేను పెళ్లి చేసుకుంటాను అనగానే వెంటనే ఇస్సాకు ఏం చెప్పాడు? ఓకే చెప్పుండబట్టే కదా పెళ్ళి అయిపోయింది కాదా? ఓకే చెప్పబట్టే పెళ్ళి అయిపోయింది. ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ వహించాడు జ్యేష్ఠ కుమారుని విషయంలో? అబ్రహాం అంత గట్టి పట్టు కలిగి ఉన్నాడు, ఇస్సాకు ఎందుకు పట్టు కోల్పోయిన వాడుగా ఉన్నాడు కుమారుని విషయంలో? అలాగని ప్రేమించలేదంటే యాషావుని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే యాకోబుని ఆశీర్వదించడానికి ఇష్టపడలేదు, కానీ ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు? యాషావుని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. మరి అంతగా ఇష్టపడిన వాడు ఏం చేశాడంటే తను చేస్తున్న కృత్యాలను చూసి చూడనట్టుగా వదిలేశాడు. అర్థమవుతుందా? అర్థమైతే అర్థం కాలేదా? పిల్లల్ని ప్రేమించే విషయంలో ప్రేమించండి, కానీ వాడు అడ్డదారులు తొక్కుతున్నప్పుడు దానిని చూసి చూడనట్టుగా ఉండకూడదు. కానీ ఇస్సాకు ఎలా ఉన్నాడు? చూసి చూడనట్టుగానే ఏశావు విషయంలో ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు అని చూడగలిగితే చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరిని ప్రేమించే విషయంలో ఎలా ఉంటుందో చూడగలిగితే 27వ వచనం, 25వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడునందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించను. అంటే అరణ్యవాసిగా ఎవరున్నారు? ఏశావు ఉన్నాడు. కానీ గుడారాల్లో సాధువుగా ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. వీళ్ళిద్దరి పరిస్థితిని చెప్పాడు. తర్వాత 28వ వచనం, ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. ఇది నార్మల్గా చదివితే మనకు పెద్ద తేడా తెలియదు ఇక్కడ. కానీ ఇక్కడ మీరు తేడా బాగా గమనించాలంటే ఇక్కడ ఏముంది చూడగలిగితే, ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అనుంది. నార్మల్గా చదివితే మనకు అర్థం కాదు, కానీ స్ట్రెస్ చేసి చదివితే దేన్ని బట్టి యాషావును ఎక్కువగా ప్రేమించాడు?
వేట మాంసాన్ని తెస్తున్నాడు, వండుతున్నాడు, తండ్రికి ఇష్టమైనట్టుగా పెడుతున్నాడు. దీన్ని బట్టి ఇస్సాకు ఏం ప్రియుడు అనే అర్థమవుతుంది? భోజన ప్రియుడు అన్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఇంత చక్కటి భోజనాన్ని ఎవరు చేస్తున్నారు? ఏశావు తెస్తున్నాడు గనుక అతన్ని ప్రేమించను. కానీ కిందకు వచ్చినప్పటికి నార్మల్గా ఉంటుంది చూడండి. రెబ్కా యాకోబును ప్రేమించను. ఇక్కడ ఏం నో రీజన్, కండిషన్ ఏం లేదు. ఇక్కడ యాకోబును ప్రేమించడానికి కుమారుడు కనుక ప్రేమిస్తుంది. అయితే రెబ్కా యాకోబును మాత్రమే ప్రేమించిందా? ఇద్దరు పిల్లల్ని ప్రేమించలేదా అంటే, ఇద్దరు పిల్లల్ని ఇస్సాకు ప్రేమిస్తున్నాడు, రెబ్కా కూడా ప్రేమిస్తుంది. చూడండి ఆ ప్రేమిస్తున్నాడా లేదా అన్నది 27వ అధ్యాయము 45వ వచనం ఆఖరి మాట చూడగలిగితే రెబ్కా అంటున్నమాట, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల అనెను. నాకిద్దరు 2 కళ్ళు అంటాళ్ళు. ఇప్పుడు మీరు గొడవాడుకొని ఒకరినొకరు అంతం చేసుకున్నారంటే అది నాకు ఇష్టం లేదు. ఇదిగోండి, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల అని అంటుందంటే ఇద్దరిని ప్రేమించింది. అలాగే ఇస్సాకు ప్రేమించలేదంటే ఇస్సాకు ఇద్దరిని ప్రేమించాడు. కానీ ఏశావుని ప్రేమించడంలో ప్రాముఖ్యమైన ఒక విషయం కనబడుతుంది. ఏంటంటే వేట మాంసం తెస్తూ ఉన్నాడు గనుక ఏశావుని ప్రేమించానన్నది. అది రైటా రాంగా? ఇంకా వేట మాంసాన్ని బట్టి ఏశావును ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అలా ప్రేమించిన ఏశావు ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యాలను ఈయన ఏం చేయలేదు, అడ్డుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము అంత ఖచ్చితంగా ఉన్నాడు ఇస్సాకుకు పెళ్లి చేసే విషయంలో. కనాను స్త్రీలను అస్సలు వద్దు, ఈ కనాను దేశాన్ని దాటించి నా కుమారుని కూడా పంపొద్దు అన్నాడు. కానీ ఇస్సాకు తన కుమారుడికి పెళ్లి చేసే విషయంలో ఏం చేశాడు? కనాను స్త్రీలను తెచ్చుకున్నప్పటికీ కూడా ఇస్సాకు అభ్యంతరాన్ని చెప్పలేదు. అంటే దేన్ని బట్టి చెప్పలేదు? ఏశావును ప్రేమించడాన్ని బట్టి చెప్పలేదు. దేన్ని బట్టి ప్రేమించాడు? దేన్ని బట్టి? వేట మాంసాన్ని బట్టి. కనుక 180లో చనిపోయిన ఇస్సాకు 180లో చనిపోయాడు. కానీ 105 సంవత్సరాలకి ఎందుకు ఆ మరణాపాయ స్థితి వచ్చింది? ఎందుకు కన్నులు మందగించాయి? ఎందుకు చూడలేని స్థితిలో ఇస్సాకు వెళ్ళిపోయాడు అన్నది చూడగలిగితే దేన్ని బట్టి అంటే ఇస్సాకు అంధత్వాన్ని బట్టి. ఏ అంధత్వం ఇది? ఆల్రెడీ కళ్ళు కనబడడం మానేసి, కానీ ముందుగానే ఈయనకు ఒక అంధత్వం వచ్చింది. ఏంటి అంధత్వం? కుమారుణ్ణి చూసి చూడనట్టుగా వదిలేడు. ఈ అంధత్వాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు ఏది కలుగు చేశాడు? ముందుగానే 105 సంవత్సరాలకి ఏం కలుగు చేశాడు? అంధత్వాన్ని కలుగు చేశాడు. ఇంతకీ ఇస్సాకు కలిగిన అంధత్వం ఏంటి అనేది మనం వచ్చే భాగంలో మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆయన మనసుకు కలిగిన అంధత్వం ఏంటి? ఆయన ఏం ఆలోచిస్తూ ఏశావుని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు ఎటువంటి పరిస్థితులను కల్పించాడు అన్నది చూడగలిగితే ఇది దేవుడు కలిగించిన పరిస్థితిగానే మనకు కనబడుతుంది. దేవుడు కలిగించిన పరిస్థితిగానే కనబడుతుంది. ఎందుకంటే ఇస్సాకు ఎలా మారిపోయాడు? కనులున్నా ఎలా మారిపోయాడు? దృష్టించలేనివాడుగా, పరిస్థితులను గమనించలేనివాడుగా మారిపోయాడు. కనుకనే దేవుడు ఏం కలుగజేశాడు? 105 సంవత్సరాలకి కళ్ళు మందమయ్యేలా చేశాడు, మనుషుల్ని గుర్తించలేనట్టుగా చేశాడు, ఒక మరణమయ్యే పరిస్థితులు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఈ మొత్తం ప్రక్రియలో యాకోబు నిజంగా తాను ఏదైనా చేసిన తప్పు ఉందా, లేకపోతే తను చేసిన తప్పుకే దుఃఖాన్ని తన జీవితంలో అనుభవించడా, లేకపోతే వేరే రీజన్స్ ఉన్నాయన్నది మనం వచ్చే వారం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? కనుక ఆశీర్వాదం పొందిన వారి జీవితాల్లో కూడా ఏముంటుంది అని తెలుస్తుంది మనకి. దుఃఖాలు ఉంటాయి, శ్రమ దినాలు ఉంటాయి, ఇవి ఎవ్వరూ కాదనలేని నిజం. కనుక నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నా జీవితంలో శ్రమలు ఏంటి అని అంటే, శ్రమలు ఎందుకు వచ్చాయి? నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి శ్రమలు వచ్చాయి. నిన్ను దేవుణ్ణి విడిచిపెట్టడానికి శ్రమలు రాలేదు. దేవునికి మరీ దగ్గరగా బాండింగ్ ఎక్కువ అవ్వడానికి దేవుడు నీకు శ్రమలు కలుగు చేస్తాడన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అది కూడా ఒక రకంగా ఆశీర్వాదమే, శాపం కాదు. శ్రమలు రావడం దేవునితో కనెక్ట్ బంధం పెంచుతుంది అన్నప్పుడు అది ఆశీర్వాదం, శాపమా? ఆశీర్వాదం. కనుక అటువంటి ఆశీర్వాదాలు దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఉంటాయి అనడానికి యాకోబు ఒక నిదర్శనంగా మనకి కనబడుతున్నాడు. కనుక అన్నింటినీ ఆహ్వానిద్దాం. దేవుని నమ్ముకున్నాం కనుక నాకు అసలు కష్టాలే రాకూడదు అని అంటే అది అబద్ధం. అది
ఎవరైనా అలాగంటే కనుక ఆ మాటలు నమ్మొద్దు. ఖచ్చితంగా కష్టాలనే వస్తాయి, బాధలనే వస్తాయి. ఎందుకంటే దేవునితో మనం అన్యోన్యత పెంచుకోవడానికి దేవుడు ఆ కష్టాలను మన జీవితాల్లోనికి అనుమతిస్తాడు అన్న విషయాన్ని మీరు గుర్తెరగాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవా విలువైన విషయాలను ఆలోచించడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. దేవ ఏ ఒక్కరిని కించపరచాలని కానీ దేవా తక్కువ చూపుతో చూడాలన్నది కానీ మా ఉద్దేశం కాదు కానీ తండ్రి, విషయాన్ని లోతుల్లోనే గ్రహించాలన్నది మా ఉద్దేశం తండ్రి. దేవ సహాయం దయచేయండి. దేవ మా నోటి ద్వారా ఒక తప్పు కూడా బయటికి వెళ్ళకూడదన్నది మా ఆలోచన. సత్యమైనది ఏదో అదే వెళ్ళాలన్నది మా కోరిక తండ్రి. దేవ ఆ రకంగా మమ్మల్ని నడిపించండి. అపవాది అనేక రకాలుగా తండ్రి ఒక అబద్ధాన్ని సమాజంలోనికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి. దేవ మరి దానికి మేము సాధనములుగా వాడపడుకుంటున్నట్లు సహాయం దయచేయండి. దేవ మీరే మా నోటిని ఖాయమని ప్రతి మాటను తండ్రి ఏ రకంగా సమాజం మధ్యకు వెళ్ళాలో ఆ రకంగానే నడిపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవ ఈరోజు యాకోబు గారి జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన అనేకమైన సంగతులు ఉన్నాయి తండ్రి. ఒక్కొక్కటిగా మాకు నేర్పించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఇవన్నీ నేర్చుకున్న మేము తండ్రి ఏదో విని విడిచిపెట్టేవారము ఉండకుండా దేవ భక్తుల జీవితాలను ఎందుకు మా ముందు నిల్చోబెట్టారో తండ్రి, మా ముందు ఉండనిచ్చారో దేవ వాటన్నింటిని మేము ఎందుకు చదువుతున్నామో తండ్రి ఆలోచనతో చదివేవారముగా విషయాన్ని గ్రహించి దేవ ఆ లోటుపాట్లు ఏవైతే మా జీవితాలు ఉన్నాయో వాటిని సవరించుకునే వారముగా మేముండుటకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఆ రకమైన మార్పును మేము పొందుకుంటూ తండ్రి మీలో పరిపూర్ణ స్థితికి ఎదిగే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని దేవ మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి తండ్రి వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. కొత్తపల్లి గ్రామాన్ని, గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి. దీవించి ఆశీర్వదించండి. దేవా ఎవరైతే మిమ్మల్ని హత్తుకొని మీతో నడవాలని ఇష్టపడుతున్నారో వారందరికీ మీరు తోడై ఆశ్రయముగా నిలవండి తండ్రి. దేవా గతించిన కాలంలో అనేకమైన భయంకరమైన పరిస్థితుల మధ్యన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడారు తండ్రి. దేవ సంఘంలో ఉన్న సభ్యులే అందుకు సాక్షులుగా నిలిచారు తండ్రి. మరి మీరు చేసిన ఈ గొప్ప మేలును బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను తండ్రి. మీరు ఏది మా జీవితాల్లో చేయలేదన్నది అబద్ధం తండ్రి. అటువంటి అబద్ధపు మాటలు మేము పలకకుండా మా నోటిని కాయండి. దేవా ప్రతి దాన్ని మేము విట్నెస్ చేస్తున్నాం తండ్రి. మీరు జరిగించకపోతే ఇంకెవరు జరిగించగలరు మా జీవితాల్లో? దేవా అవి మనుషులు జరిగించే కార్యాలు కావు తండ్రి, అవి ఆశ్చర్యకరమైన మీ కార్యాలు తండ్రి. మరి వాటన్నింటిని మేము అనుభవించాం తండ్రి. దేవా మీరున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాం కనుక దేవా మీరే మా పట్ల ఇన్ని మేలులు చేశారని కృతజ్ఞతా భావంతో ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారముగా మేమందరం ఉండుటకు కృప చూపించమని దేవా, అలాగే తోటి సమాజానికి మిమ్మల్ని మా బ్రతుకు ద్వారా మా మాటల ద్వారా పరిచయం చేసేవారముగా ఉండుటకు సహాయం తెచ్చామని ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు గారు, యాకోబు గారు ఎలాగైతే బ్రతికారో వారి ద్వారా సమాజానికి మిమ్మల్ని చూపించారో తండ్రి, మరి దేవుడు కూడా వారి దేవుడిని పిలువబడడానికి ఎలా ఇష్టపడుతున్నారో తండ్రి దేవా, అలాగే మా బ్రతుకులు కూడా ఉండుటకు సహాయం దయచేయండి దేవ. సమాజానికి మిమ్మల్ని పరిచయం చేసేవారం ఉండుటకు కృప చూపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా, మీ నామానికి అపకీర్తి కలిగించే పనులు కానీ మాటలు కానీ మా జీవితాల్లో ఉండకుండా మీరే నడిపింపును దయచేయమని దేవా తండ్రి, మాలో మార్పును కోరుతున్న మిమ్మల్ని తండ్రి ఆ మార్పు మాలో తెచ్చుకొని మిమ్మల్ని ఆనందపరిచేవారు ఉండుటకు సహాయం తెచ్చామని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.